వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. అడ్డదారులలో సందులు బొందులు చూసుకొని వచ్చే నాయకులను కాంగ్రెస్ పార్టీలో రానివ్వమని మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అంటే గ్రామ పార్టీ నాయకుల నిర్ణయంతో ముడిపడి ఉంది అని, వారి నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీలో వచ్చే నాయకులను తీసుకుంటామని అన్నారు. అనవసరంగా అడ్డదారులలో వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కావచ్చు ఇబ్బందులకు గురి చేయవద్దని మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. గూడూరు మండలం మట్టెవాడ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 3 నెలలు కావస్తుంది అని, ఈ 3 నెలల్లో 6 గ్యారంటీ హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు 3 నెలలు ఆగకుండానే అడ్డదారులను ఎంచుకొని సందుల్లో బందుల్లో పడి కాంగ్రెస్ పార్టీకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అడ్డదారిలో వచ్చే నాయకులను రానిచ్చేది లేదని, ఎవరు వచ్చినా వారిని తీసుకునేదే లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అంటే గ్రామ పార్టీ నాయకుల నిర్ణయాలను తీసుకుని వారి నిర్ణయాల మేరకు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రామ పార్టీ నాయకుల నిర్ణయమే తమ నిర్ణయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ అందరూ హస్తం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, మండల యువ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏ ఊరు తక్కువ చూడడం, మీ ఊర్లలో మీరే రాజు, మీరు కలిసి సమిష్టిగా మీరు పనిచేయండి. నేను ఒకటే చెప్పా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో మీ గ్రామాలలో మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. మిమ్మల్ని అభివృద్ధి పథకంలో నడిపించే విధంగా నేను చర్యలు తీసుకుంటా. స్థానికంగా నేను ఉంటా. మీరు నన్ను కోరుకున్నారు, మీరు కోరిక నన్ను గెలిపించిన విధంగానే నేను మీ సమస్యలకు నేను మీకు ఒక మార్గం చూపిస్తాను, మిమ్మల్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తానని చెప్పేసి వారికి హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దొరవారి తిమ్మాపురం చాలా దూరంలో ఉండే గ్రామం, మనకు రోడ్డు సౌకర్యం కూడా లేని గ్రామం. నేను ఇంతకుముందు ఎలక్షన్లో 2-3 సార్లు పోవడం జరిగింది. అదేవిధంగా వారికి అక్కడ రోడ్ వేపిస్తానని చెప్పేసి అక్కడ చెక్ డ్యామ్ కట్టిస్తానని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీరందరూ ఒకే ఒక్క కామన్ పాయింట్ తోటి ఈ సభ నిర్వహించడం జరిగింది. వారి సమస్య ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మేము కష్టపడ్డాం, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకులు తిరిగి కాంగ్రెస్ గూటికి మేము చేరుకుంటామని చెప్పేసి వివిధ సందులు గొంతులు చూసుకొని అన్ని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఉన్నారో, అలాగే ముఖ్యమంత్రి వర్యుల వద్దకు పోయి మేము పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతామని చెప్పేసి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు సార్ అని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పా, ఏ ఊర్లోనైనా కూడా ఒకవేళ కనుక చేరికలు ఉన్నాయి అంటే మీ గ్రామం నుండి మీరందరూ సమిష్టిగా తీర్మానం చేస్తేనే ఏ నాయకుడికైనా కాంగ్రెస్ పార్టీలో చోటు ఉంటుంది. ఏ నాయకుడు కూడా వాళ్ళకు ఏదో దొడ్డదారిలో వస్తే మేము కాంగ్రెస్ పార్టీలో చేరుకోమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా వీరు ఇచ్చిన తీర్మానం నేను హైకమాండ్ కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే మనకు మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 50,000 పైచీలకు మెజార్టీ వచ్చింది. అలాగే ఇప్పుడు మన కేంద్ర మాజీ మంత్రి వర్యులు బలరాం నాయక్ గారికి కూడా సర్వే చేసి టికెట్ ఇవ్వడం జరిగింది. వారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి కానుకనిచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసే బాధ్యతను మనం తీసుకుందామని చెప్పేసి వాళ్ళందరికీ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. మనకు ఎటువంటి వర్గాలు లేవు, గ్రూపులు లేవు, ఒకే ఒక వర్గం కాంగ్రెస్ వర్గం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిజమైన పేదవాడు చివరి వరుసలో ఉన్న నాయకుడికి ఇచ్చే విధంగా మనం చర్యలు తీసుకుందాం. ప్రజల కష్టాల్లో ఉన్నారు. 10 సంవత్సరాలు ఏ ఒక పేదవాడికి న్యాయం చేయలేని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మనం అందరికీ ఎల్లవెల్ల అందుబాటులో ఉందామని చెప్పి వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇచ్చినటువంటి దరఖాస్తులకు, వారు ఏదైతే కష్టాలు అనుభవించారో కష్టాలకు నేను ఉంటా, మీ వెన్నంటూ ఉంటా. కాంగ్రెస్ పార్టీని ప్రజా పథకంలో అలాగే అభివృద్ధి పథకంలో నడిపిద్దాం. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని అభివృద్ధి చేద్దామని చెప్పేసి వాళ్ళకందరికీ సభాముఖంగా తెలియజేయడం జరిగింది.